హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు చంద్రబాబు ఊహించని శుభవార్త అండి. వెంటనే అమల్లోకి. పూర్తి వివరాలు అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. రాష్ట్రంలోని ఉద్యోగులకు సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ తెలిపారండి. జీపీఎస్ను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. తాజాగా జీపీఎస్ గెజెట్ జారీపై అయితే చంద్రబాబు ఆరా తీశారు. ఇప్పుడెందుకు విడుదల చేశారో వివరించాలని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగుల, ప్రధానంగా సిపిఎస్ ఉద్యోగుల మానసిక ఆందోళన నుంచి విముక్తి కల్పించాలి అంటూ సీఎం చంద్రబాబును ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయండి. సో 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు అనేక హామీలు అమలు చేస్తూ జెట్ స్పీడ్తో దూసుకుపోతూ ఉన్నారనే విషయం తెలిసిందే అండి. సో గత వైసీపీ తీసుకొచ్చిన గ్యారెంటెడ్ పెన్షన్ స్కీమ్ జీపీఎస్ను అమలు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడంపై అయితే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో ఉద్యోగ సంఘాల్లో డిమాండ్ వెల్లువెత్తుతోంది. సో కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ తీసుకొని రావాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయండి. ఈ క్రమంలోనే ఉద్యోగ సంఘాలు గెజిట్ పత్రాలను దహనం చేశారు. అలాగే నిరసనలు కూడా తెలియజేయాలని చెప్పేసి ప్రిపేర్ అయి ఉన్నారు. ఇలాంటి తరుణంలో చంద్రబాబు ఉద్యోగులకు తీపి కబురు చెప్పారు. ఏంటంటే గెజిట్ నోటిఫికేషన్ తాత్కాలికంగా నిలిపివేయాలని చెప్పేసి వెనక్కి తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వం జీపీఎస్పై ఇచ్చిన జీవోను నిలుపుదల చేయాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారండి ఆర్థిక శాఖకి. సో ఈ విధంగా ఉద్యోగులందరికీ కూడా ప్రభుత్వం కాలపరిమితిని పూర్తవుతున్న సమయంలో ఆగమేఘాల మీద అప్పట్లో జీపీఎస్ను విడుదల చేస్తామని ఆరోపించారండి. సో అప్పట్లో అవగాహన లేక సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చామని, అది ప్రస్తుతం సాధ్యం కాలేదని చెప్పి గత ప్రభుత్వం బలవంతంగా జీపీఎస్ను ప్రవేశపెట్టడం గుర్తు చేశారు. అయితే ఈ నిర్ణయంపై ఉద్యోగులు బగ్గుమనడంతో మళ్ళీ ఉద్యోగ సంఘాలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చి ఎన్నికల నోటిఫికేషన్ లోపల ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకపోగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధంగా జీపీఎస్ గెజిట్ను జారీ చేయడం పైన అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన వారందరికీ కూడా ఇప్పుడు చంద్రబాబు గారు మంచి నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్.